అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ గురించి చెప్తానండి. యూజువల్‌గా మనకు ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే కనుక, మనకి ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ జాయింట్ అనేసని అంటామండి. అంటే మనకి జాయింట్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ అనేది ఫార్మ్ అయిన దాన్ని మనం ఆర్థరైటిస్ అనేసని అంటాము. అది మన బాడీలో ఒక్క జాయింట్ లేదా దానికంటే ఎన్ని జాయింట్స్ కైనా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇవి మనకి 2 రకాలుగా ఉంటాయండి. రుమేటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ 2 రకాలుగా ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రుమేటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటిదనేది చూద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొచ్చేసి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆస్టియో ఆర్థరైటిస్ ఇది నార్మల్ జాయింట్ మనకి యూజువల్‌గా ఇది నార్మల్ జాయింట్. అంటే హెల్తీగా ఉన్నప్పుడు మన జాయింట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే బ్లూయిష్ కలర్‌లో కనిపిస్తుందో దీన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అనేసని అంటాం. లేదా సైనోవియల్ మెంబ్రేన్ అనేసని అంటాము. సో, యూజువల్‌గా మనకేమవుతుందంటే దీనికి మధ్యలో ఇక్కడ ఈ 2 బోన్స్‌కి మధ్యలో మనకి ఒక కార్టిలేజ్ టిష్యూ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దాన్ని మనం హైలైన్ కార్టిలేజ్ టిష్యూ అనేసని అంటాం. సో, ఎప్పుడైనా కానివ్వండి మనకి యూజువల్‌గా అయితే కనుక ఈ నార్మల్ జాయింట్ ఏదైతే ఉంటుందో మనకి జాయింట్ పెయిన్స్ లాంటివి కానివ్వండి ఏవీ లేనప్పుడు మనకెలా అంటే ఈ పొజిషన్‌లో మనకి ఈ జాయింట్ ఫార్మేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, అప్పుడు మనకి ఏ ఏ లైక్ జాయింట్ పెయిన్స్ లాంటివి, స్టిఫ్‌నెస్ లాంటిది ఏది ఉండదు. నార్మల్ జాయింట్ ఈ విధంగా ఉంటుంది. సో, ఎప్పుడైతే మనకి జాయింట్ పెయిన్స్ అనేటివి అటాక్ అవుతాయో, అటాక్ అయినప్పుడు ఏ విధంగా ఉంటాయి? మనకి లోపల స్ట్రక్చరల్ చేంజెస్ ఏ విధంగా జరుగుతాయి అనేది చెప్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటంటే యూజువల్‌గా ఇక్కడ మనకి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇక్కడ మనం చెప్పినట్టుగా ఇక్కడ కూడా సేమ్ ఇది ఏదైతే బ్లూయిష్ కలర్‌లో ఉందో దాన్ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్ ఆర్ సైనోవియల్ మెంబ్రేన్ అనేసని అంటాం. సో, ఎప్పుడైతే మనకు ఆస్టియోఆర్థరైటిస్‌లో కార్టిలేజ్ టిష్యూ ఇప్పుడు ఇందాకని చెప్పినట్టుగా ఇక్కడ మధ్యలో ఈ 2 బోన్స్‌కి మధ్యలో ఇక్కడ చూసుకుంటే గనుక 2 బోన్స్ క్లబ్ అయిపోయి ఉన్నాయి. ఇదేమో ఆస్టియోఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ బోను. ఇదేమో నార్మల్ బోన్. సో, నార్మల్‌గా జాయింట్ పెయిన్స్ లేని బోన్ స్ట్రక్చర్ ఇది. ఇది ఎఫెక్ట్ అయిన బోన్ స్ట్రక్చర్. సో, ఆస్టియోఆర్థరైటిస్‌లో ఈ 2 బోన్స్ మనకి క్లబ్ అయినప్పుడు ఇక్కడ ఫ్లూయిడ్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. అంటే కంప్లీట్‌గా మనకి ఏదైతే ఫ్లూయిడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందో సైనోవియల్ ఫ్లూయిడ్ ఆర్ సైనోవియల్ మెంబ్రేన్ ఆ గుజ్జు అనేది మనకి పక్కకు జరిగిపోతుంది. జరిగిపోయినప్పుడు ఈ 2 బోన్స్ అనేటివి క్లబ్ అయితాయి ఒక దగ్గరకొచ్చి. ఒకదానికొకటి తగిలినప్పుడు ఏమవుతుందంటే దీనికి మధ్యలో ఉండే కార్టిలేజ్ టిష్యూ అనేది ఏదైతే ప్రెజెంట్ అయి ఉంటుందో ఆ కార్టిలేజ్ టిష్యూ అనేది మనకి డ్యామేజ్ అయిపోతుంది. ఆ కార్టిలేజ్ టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఆస్టియోఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అనేటివి అటాక్ అవుతూ ఉంటాయన్నమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి రుమేటైడ్ ఆర్థరైటిస్. ఇది రుమేటైడ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్‌ది. సో, యూజువల్‌గా రుమేటైడ్ ఆర్థరైటిస్‌లో ఏమవుతుందంటే కంప్లీట్‌గా ఇక్కడ మనకి ఈ సైనోవియల్ మెంబ్రేన్ ఆర్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ప్రెజెంట్ అయి ఉందో అది కంప్లీట్‌గా లాస్ అయిపోతుంది. అంటే మనకి మోకాళ్ళలో గుజ్జు అనేది అరుగుదల అనేది జరుగుతుందన్నట్టు. సో, కంప్లీట్‌గా ఈ గుజ్జు అనేది జరిగిపోతుంది బోన్స్‌లోంచి. అలా జరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ 2 బోన్స్ అనేటివి మనకి ఇక్కడ ఏవైతే ఈ స్ట్రక్చర్ ఈ 2 బోన్స్ ఉన్నాయో ఒకదానికొకటి క్లబ్ అవ్వడం వల్ల అవి షార్ప్ అయిపోతాయి. షార్ప్ అవ్వడం వల్ల మనకేమవుతుందంటే జాయింట్‌లో స్టిఫ్‌నెస్ రావడం, మజిల్ స్టిఫ్‌నెస్ ఉండడం కానీ, ఫ్లెక్సిబిలిటీ వాక్ చేస్తున్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ లాంటిదనేది ఉండదన్నమాట. సో, దానివల్ల మనకి రుమేటైడ్ ఆర్థరైటిస్ అనేది వచ్చే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఇలా మనకి జాయింట్ పెయిన్స్ అనేటివి ఉంటాయి. దీనికి మనకైతే కనుక ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తే కనుక పర్మనెంట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేసనంటే కనుక మనకి యూజువల్‌గా అయితే కనుక మనం ఇలాంటి జాయింట్ పెయిన్స్‌కి చాలా రకాల మెడిసిన్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఎన్నో రకాల స్టెరాయిడల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అలా చాలా రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తాం. వాటి వల్ల మనకేమైనా లైక్ పర్మనెంట్‌గా తగ్గిందా అంటే పర్మనెంట్‌గా వాటి వల్ల ఎటువంటి రిలీఫ్ అనేది ఉండదు. అది జస్ట్ ఏంటంటే మనకి పెయిన్ ఉన్నంత సేపే ఆ మెడిసిన్ డోసేజ్ అనేది ఉన్నంత సేపే మనకి దాని యాక్షన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా దాని డోసేజ్ అనేది అయిపోయిందంటే గనుక మన బాడీలో అప్పుడు మళ్ళీ పెయిన్స్ అనేటివి రిటర్న్ బ్యాక్ అవుతూనే ఉంటాయి. సో, ఇలా చాలామంది చిన్న పిల్లల నుంచి మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు గూడా నౌ-ఏ-డేస్ ప్రెజెంట్ జనరేషన్‌లో అయితే గనుక చాలా మందికి ఇలా ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్‌తో ఫేస్ చేస్తున్నారు. సో, ఇలాంటి వాళ్ళకైతే కనుక ఈ స్టెరాయిడల్ మెడిసిన్స్ అనేటివి యూజ్ చేయొద్దండి. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కూడా వేసుకోవద్దు. ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అనేది జరుగుతూ వస్తుంది. నెక్స్ట్ వాటికి ఏదైతే కెపాసిటీ ఉంటుందో లైఫ్ స్పాన్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో, ఆ మెడిసిన్స్ అనేటివి లాంగ్ లాస్టింగ్‌గా వాడకూడదు. అవి ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఇస్తాయి. మన బాడీలో కంప్లీట్‌గా ఆర్గాన్ డ్యామేజ్‌తో పాటు లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, అటువంటి వాటికైతే కనుక ఇలా జాయింట్ పెయిన్స్‌తో సఫర్ అవుతుంటే వాళ్ళకి హోమియోపతి ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే హోమియో మెడిసిన్స్ అనేటివి మనము న్యాచురల్‌గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. ఇవి చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు హోమియో మెడిసిన్స్‌కి. ఇవి యూజువల్‌గా ఏంటంటే మనకి కంప్లీట్‌గా రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం.
అంటే మనం ఎప్పుడైనా ఒక ప్రాబ్లమ్‌కి పర్మనెంట్‌గా తగ్గాలి, పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి అంటే కనుక, మనం ఎప్పుడైనా ఒక ప్రాబ్లమ్‌కి డిసీజ్‌కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. డిసీజ్‌కి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది ఎప్పటికి ఫ్యూచర్‌లో మనకి రిపీట్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదే మనం సింప్టమ్స్‌కి ట్రీట్మెంట్ ఇస్తే కనుక అది ఫ్యూచర్‌లో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇక్కడ హోమియోపతి మెడిసిన్స్ అనేటివి కంప్లీట్‌లీ మనం డిసీజ్‌కి ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి, సో, అందుకని 100% రిజల్ట్ అనేది పర్మనెంట్ క్యూర్ అనేది అందుకే అంటే మనకు అందుకే హోమియోపతిలో సొల్యూషన్ అనేది దొరుకుతుందన్నమాట. సో, ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు హోమియో మెడిసిన్స్ యూజ్ చేయండి. మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. ఇక డాక్టర్స్ మీకు మెడిసిన్స్‌తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. థాంక్ యూ సో మచ్.